Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 19th and 20th June 2021. Let's have the first one. Milka Singh passed away recently. He was a renowned, who is he? He was a renowned sprinter అండి. బేసిక్లీ మిల్కా సింగ్ గారికి ఒక స్పెషల్ టైటిల్ కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇదివరకు స్పెషల్ టైటిల్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఆ టైటిల్ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫ్లయింగ్ సిక్. బేసిక్లీ ఈయన లైక్ మన భారతదేశం తరపు నుంచి ఇదివరకు అన్‌పార్టిషన్డ్, అన్‌డివైడెడ్ ఇండియాగా ఉన్నప్పుడు హీ బిలాంగ్స్ టు పాకిస్తాన్. దాని తర్వాత ఫ్రమ్ పంజాబ్ నుంచి ఈయన మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ లైక్ 4 టైమ్స్ 4 సార్లు ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్‌ని సాధించినటువంటి 4 సార్లు గోల్డ్ మెడల్, అది కూడా ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్‌ని సాధించినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటి అనంటే లైక్ 1960లో జరిగినటువంటి రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్స్ రేస్‌లో ఈయన 45.6 సెకండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 4, 5, 6 యూ కెన్ రిమెంబర్ లైక్ దట్. 45.6 సెకండ్స్ రికార్డ్‌ని క్రియేట్ చేసి దాదాపు ఆ రికార్డ్ అన్నటువంటిది 4 డికేడ్స్ వరకు నియర్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అనంటే 38 ఇయర్స్ వరకు ఆ రికార్డ్‌ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారండి. 1998 తర్వాత మళ్ళీ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశారు. అప్పటి వరకు 1960 నుంచి దాదాపు 4 డికేడ్స్ వరకు ఆ 45.6 సెకండ్స్ అన్నటువంటి రికార్డ్, అది కూడా 400 మీటర్స్ రేస్‌ని అంత టైంలో ఆయన సాధించారు. కాకపోతే రోమ్ ఒలింపిక్స్‌లో ఆయన ఎటువంటి మెడల్‌ని సాధించలేదు. బ్రాంజ్ మెడల్ రోమ్ ఒలింపిక్స్‌లో కూడా మెడల్‌ని మిస్ అయ్యారు. ఆ విధంగా కాకపోతే ఆయన ఏషియన్ గేమ్స్‌లో, అదేవిధంగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో చాలా సార్లు గోల్డ్ మెడల్‌ని సాధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా రీసెంట్‌గా ఈయన దేనివల్ల చనిపోయారు అనంటే కోవిడ్-19 అటాక్ అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల కోవిడ్-19 నుంచి క్యూర్ అయ్యి మళ్ళా దాని ద్వారా కొన్ని కాంప్లికేషన్స్ కలగడం వల్ల ఆయన చనిపోయారు. అదేవిధంగా ఈయన వైఫ్ అయినటువంటి నిర్మల్ కౌర్ గారు ఈయన చనిపోయే కొన్ని డేస్ ముందు కోవిడ్-19 వల్ల చనిపోయారు. తర్వాత ఇమీడియట్లీ హీ హాస్ డైడ్ రీసెంట్‌గా చండీగఢ్‌లో అన్ని లాంఛనాలతో స్టేట్ గవర్నమెంట్ అన్ని లాంఛనాలతో మిల్కా సింగ్ గారి అంత్యక్రియలు అన్నటువంటి వాటిని జరిపించారు. క్లియర్ కదండి. ఈ విధంగా మిల్కా సింగ్ గారు ఈజ్ అ రినౌండ్ స్ప్రింటర్. అదేవిధంగా ఈయనకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే 2013లో ఈయన పేరు మీదగానే భాగ్ మిల్కా భాగ్ అన్నటువంటి మూవీని కూడా నిర్మించారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆయన పేరు మీదుగా వచ్చినటువంటి మూవీ ఏది అనంటే ఇట్ ఈస్ భాగ్ మిల్కా భాగ్. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. సి వాట్స్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021? వాట్ ఈజ్ అవర్ ర్యాంక్ అండి? మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 120 అవుట్ ఆఫ్ 165. బేసిక్లీ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఎవరిస్తారనంటే దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీ ఉంటుంది. వీళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ రిపోర్ట్ని ఇస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే 2 ప్లేస్లో ఉన్నాయండి. ఒకటి ప్యారిస్ ఫ్రాన్స్, ఇంకొకటి న్యూయార్క్ USA. ఈ 2 ప్లేసెస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నటువంటివి కలవు. అదేవిధంగా ఈ రిపోర్ట్ ద్వారా టాప్ చేసినటువంటి 3 కంట్రీస్ ఏవి అనంటే టాప్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఫిన్లాండ్ అన్నటువంటిది ఉంది. అదేవిధంగా నెంబర్ 2 పొజిషన్లో స్వీడన్ అన్నటువంటిది సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్లో డెన్మార్క్ అన్నటువంటి కంట్రీ థర్డ్ పొజిషన్లో కలదు. బేసిక్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అయితే నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి. ఇవి వచ్చేసి 2015 నుంచి 2030 వరకు వీటిని అచీవ్ చేయాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా డిసైడ్ చేసుకున్నాయి. ఇది వరకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవి 2000 నుంచి 2015 వరకు. 15 ఇయర్స్ టైమ్ స్పాన్లో వాటిని అచీవ్ చేయాలని పెట్టుకున్నారు. అవి కేవలం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి కేవలం 8 మాత్రమే ఉన్నాయండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. డబల్ చేసి +1. డూ రిమెంబర్ లైక్ దాట్. ఆ విధంగా 2015 నుంచి 2030 వరకు అచీవ్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఓవరాల్ డిఫరెంట్ వరల్డ్ మొత్తంలో ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసే వాటిని బేరీజ్ వేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు. దాంట్లో టాప్ చేసింది ఫిన్లాండ్. దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ హెలెన్స్కీ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా స్వీడన్ యొక్క క్యాపిటల్ కరెన్సీ, స్వీడన్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉందండి. స్వీడన్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ స్టాక్ హోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్వీడిష్
క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా థర్డ్ పొజిషన్లో డెన్మార్క్ అన్నటువంటి దేశం ఉంది. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏముందండి, ఇట్ ఈస్ కోపెన్ హగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. మన భారతదేశం వచ్చేసి 128th ర్యాంక్లో ఉంది. రీసెంట్గా జూన్లో నీతి ఆయోగ్, మన భారతదేశంలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ వాళ్ళు కూడా భారతదేశం లెవెల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంతవరకు అచీవ్ అవుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా రిలీజ్ చేసిందండి రీసెంట్గా నీతి ఆయోగ్. ఈ రిపోర్ట్ ద్వారా ఏ స్టేట్ టాప్ చేసింది అని అంటే కేరళ స్టేట్ వచ్చేసి టాప్ పొజిషన్లో ఉంది. అదేవిధంగా వర్స్ట్ ప్లేస్లో ఏది ఉంది అని అంటే బీహార్ వచ్చేసి వర్స్ట్ పొజిషన్లో ఉంది. ఇక్కడ మరి ఈ దేశాలలో వర్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి దేశం ఏది అని అంటే చాడ్, ఇంకా సౌత్ ఆఫ్రికా, ఇట్లాంటి దేశాలు లోయెస్ట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడంలో లోయెస్ట్ పొజిషన్లో ఉన్నాయని చెప్తాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, Land for Life Award 2021 has been won by Familial Forestry of which state? What is that state అండి? It is రాజస్థాన్ స్టేట్. దీని యొక్క సీఎం ఎవరండి? హీ ఈజ్ అశోక్ గెహ్లోట్ గారు. ఈ అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఈ ప్రోగ్రామ్ నుంచి యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఎన్వైర్న్మెంట్ కొరకు ఎక్కువ పాటు పడతారో వాళ్ళకి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఫెమిలియల్ ఫారెస్ట్రీ అన్నటువంటిది ఈ రాజస్థాన్కి చెందినటువంటి శ్యామ్ సుందర్ గారికి, శ్యామ్ సుందర్ జైస్వాల్ గారికి, శ్యామ్ సుందర్ గారికి రీసెంట్గా ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫెమిలియల్ ఫారెస్ట్రీ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీని ద్వారా లైక్ రాజస్థాన్లో ఎవరైనా సరే ఒక మొక్కని నాటారు అని అంటే ఆ మొక్కని వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్గా భావించి దాని యొక్క బాగోగులు అనేటువంటి వాటిని చూసుకోవాలి. ఒక మొక్క ప్లాంట్ అనేది ట్రీగా ఎదుగుతూ ఉన్నప్పుడు లైక్ జస్ట్ మనం ఫ్యామిలీ మెంబర్లో ఒక కొత్త మెంబర్ వస్తే మనం ఎట్లా అయితే వాళ్ళ అభివృద్ధిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా మొక్కని కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి దాని యొక్క బాగోగుల్ని, అభివృద్ధిని చూస్తూ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఫెమిలియల్ ఫారెస్ట్రీ అన్నటువంటి కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. ఆ విధంగా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు టోటల్గా స్టేట్ మొత్తంలో నియర్లీ కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రీస్ని ప్లాంట్ చేశారు. ఈ విధంగా దానికి గాను ఈయనకి అవార్డు ప్రజెంట్ చేశారు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా దీనికి ఈ అవార్డు కొరకు షార్ట్ లిస్ట్ చేశారండి మన భారతదేశం నుంచి. ఇంకా ఇంకొక వ్యక్తిని ఎవరిని షార్ట్ లిస్ట్ చేశారు అని అంటే ఇట్ ఈజ్ సద్గురు గారిని మన భారతదేశం నుంచి షార్ట్ లిస్ట్ చేశారు. ఈయన స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ కూడా ద సేమ్ థింగ్ అండి. 2030 వరకు ఈ సాప్లింగ్స్ అన్నటువంటి వాటిని, కొన్ని మిలియన్స్ ఆఫ్ సాప్లింగ్స్ అన్నటువంటి వాటిని ఇండియా మొత్తంలో నాటాలి అని చెప్పేసి ఈయన కూడా కావేరీ కాలింగ్ అన్నటువంటి పేరుతో ఈయన స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్కి కూడా హీ గాట్ షార్ట్ లిస్టెడ్. ఈ అవార్డ్స్ అనేటువంటివి నెక్స్ట్ జూలై మంత్లో ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయబోతున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. నేషనల్ రీడింగ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ June 19th. బేసిక్లీ ఈ నేషనల్ రీడింగ్ డే అన్నటువంటిది ఎవరి యొక్క డెత్ యానివర్సరీని కమెమరేట్ చేస్తారు అనంటే పిఎన్ పానికర్ గారు కేరళ మూమెంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి, కేరళ రీడింగ్ మూమెంట్లో ముఖ్య పాత్రను పోషించినటువంటి పిఎన్ పానికర్ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా అండి, బర్త్ యానివర్సరీ కాదు, డెత్ యానివర్సరీ అయినటువంటి June 19th ఈ రీడింగ్ డే. రీడింగ్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ స్టడీయింగ్, వి ఆల్ నో దట్. అయితే రీడింగ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతని తెలియజేస్తూ ప్రజల అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ డేని, అదేవిధంగా ఈయన ఈ మూమెంట్ కోసం ఆయన పడినటువంటి కృషిని కూడా గుర్తిస్తూ ఈ డేని కమెమరేట్ చేస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే June 5th వచ్చేసి వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ డే? వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 5th అండి. అదేవిధంగా June 21st వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ డే? వరల్డ్ హైడ్రోగ్రఫీ డే is celebrated on June 21st. అదేవిధంగా June 8th వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే is celebrated on June 8th. అండ్ వన్ మోర్ థింగ్ ఈ సెలబ్రేటెడ్ June 21st ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉందండి. దట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ June 25th, దట్ ఈస్ టుడే. అండ్ June 15th వచ్చేసరికి వరల్డ్ విండ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June
15th. These are several other important days that are celebrated in the month of June. Clear kadandi? Right. Which country has chaired the 8th Asian Defense Ministers Meeting Plus 2021? What is that country? And it is Brunei. Basically Asian ante enti ante Association of Southeast Asian Nations. మనకి ఏషియాలో లైక్ సపోజ్ ఇది ఏషియా రీజియన్ అనుకోండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఈ రీజియన్లో ఉన్నటువంటి 10 దేశాలు 10 కంట్రీస్ వీటి యొక్క కొలాబరేషనే ఈ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ ఏషియన్లో టోటల్గా 10 మెంబర్స్ 10 దేశాలుగా ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే బ్రూనీ, కాంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, వీటితో పాటు లావోస్, మయన్మార్, అదేవిధంగా మలేషియా, ఫిలిప్పైన్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ సింగపూర్. ఈ 10 దేశాలు కూడా దీంట్లో ఈ ఏషియన్ మెంబర్ కంట్రీస్లో మెంబర్స్గా ఉన్నాయి. 10 దేశాలు రీసెంట్గా జరిగినటువంటి ఈ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో ఈ మెంబర్ కంట్రీస్ అయినటువంటి 10 దేశాల నుంచి డిఫెన్స్ మినిస్టర్స్, అదేవిధంగా ఇంకొక 8 దేశాల నుంచి 8 దేశాలని గెస్ట్ కంట్రీస్గా కూడా ఇన్వైట్ చేశారు. ఆ 8 దేశాల్లో మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్గా దీంట్లో భాగస్వామ్యం పార్టిసిపేట్ చేసింది. అండ్ డిఫెన్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి విషయాలు ఏంటండి, టెర్రరిజం అన్నటువంటి యాక్టివిటీ. దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఈ 10 దేశాలతో పాటు ఇంకా ఇతరాతర దేశాల యొక్క కోఆపరేషన్ కూడా తోడ్పడితే ఏ విధంగా మనం అమలు చేయొచ్చు అన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తూ ఈ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అన్నటువంటి దాన్ని రీసెంట్గా బ్రూనీ దేశం యొక్క చైర్మన్షిప్ అండర్ ఇట్స్ ప్రెసిడెన్సీ ఈ మీటింగ్ అన్నటువంటిది జరిగింది. దీని యొక్క ఈ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి బ్యాంకాక్, థాయిలాండ్లో కలవు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has been named as the brand ambassador for OnePlus wearables category? Who is he? జస్ప్రీత్ బుమ్రా గారు, మన భారతదేశానికి చెందినటువంటి క్రికెటర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా గారు OnePlus వేరబుల్స్ అంటే ఏంటి అని అంటే అది OnePlus మొబైల్తో పాటు వచ్చేటువంటి యాక్సెసరీస్ లైక్ OnePlus వాచ్ అయినా, అదే ఫిట్బిట్ అయినా, అదేవిధంగా ఎనీ అదర్ లైక్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయినా, ఇలాంటి OnePlusకి సంబంధించినటువంటి అన్ని ఇతరత్ర ఏమేమి ఉన్నా కూడా ఆ వేరబుల్స్ అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా జస్ప్రీత్ బుమ్రా గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే MS ధోని గారు వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, భారత్ మ్యాట్రిమోనీ, అదేవిధంగా రెడ్ బస్, ఇట్లా డిఫరెంట్ వాటికి బ్రాండ్ అంబాసిడర్గా MS ధోని గారు కలరు. యువరాజ్ సింగ్ గారు అయితే రీసెంట్గా ఈయన గురించి కూడా మనం చెప్పుకున్నాం. పూమా స్పోర్ట్స్ వేర్ వేరబుల్స్ దీనికి సంబంధించి పూమా మోటార్ స్పోర్ట్ వేరబుల్స్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు యువరాజ్ సింగ్ గారిని. అదేవిధంగా విరాట్ కోహ్లీ గారు అయితే ఇన్యూమరబుల్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. కాకపోతే రీసెంట్గా ఏ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారని అంటే వివోకి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా రోహిత్ శర్మ గారు వచ్చేసి గ్లెన్మార్క్ అన్నటువంటి ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కలర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సింగ్. Which state or UT government has launched e-learning methods for students, e-Pathshala and e-Mulyankan? What is that state? And it is Odisha state government రీసెంట్గా ఈ పాఠశాల ఈ మూల్యాంకన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఒడిషా స్టేట్ సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. బేసిక్లీ ఈ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఈ పాఠశాల అనంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్కూల్. అదేవిధంగా ఈ మూల్యాంకన్ అనంటే ఏంటి అని అంటే వాటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్. లైక్ ఈ పాఠశాలలో ఏ విధంగా అయితే మనం ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ లాగా కాకుండా అన్ని డిజిటైజ్డ్ మెథడ్స్లో క్లాస్ రూమ్స్ని క్రియేట్ చేసి టీచింగ్ మెథడాలజీ అంతా కూడా మార్చేసి ఈ పాఠశాల అన్నటువంటి దానిని క్రియేట్ చేయడం, దట్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్. అదేవిధంగా ఈ మూల్యాంకన్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇట్లా టీచింగ్ అన్నటువంటిది అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా దాంట్లో అందుబాటులో ఉంటాయి. టెస్ట్ పేపర్స్ రాయడం కానీ దాని తర్వాత దానిని ఇవాల్యుయేట్ చేయడం కానీ దాని యొక్క రిజల్ట్స్ని పోస్ట్ చేయడం, ఈ అన్నీ కూడా ఈ మూల్యాంకన్ అన్నటువంటి దానిలో పొందుపరచబడతాయి. దీస్ ఆర్ 2 different ఇనిషియేటివ్స్ ఆఫ్ ఒడిషా స్టేట్ గవర్నమెంట్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్.
Who among the following has been sworn in as the chief prosecutor at the International Criminal Court in The Hague? Who is he? He is కరీం ఖాన్. బేసిక్లీ ఈయన బ్రిటన్కి చెందినటువంటి లాయర్ అండి ఇది వరకు. అయితే ఈ కరీం ఖాన్ గారు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అసలు ఐసీసీకి ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నటువంటివి మేజర్ అండి. ఐసీసీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హేగ్ నెదర్లాండ్స్లోనే ఉంది. అదేవిధంగా ఐసీజే యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా హేగ్ నెదర్లాండ్స్లోనే ఉంది. బేసిక్లీ ఈ రెండింటికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది యుఎన్ రిలేటెడ్ బాడీ, కానీ ఐసీసీ వచ్చేసి యుఎన్ రిలేటెడ్ బాడీ కాదండి, బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. బేసిక్లీ పేరులో ఉన్నటువంటి విధంగానే దిస్ ఈజ్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ని ఇది డీల్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి ఏం డీల్ చేస్తుంది అని అంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి లైక్ ఇప్పుడు రెండు దేశాల మధ్య కానీ ఇంకా మ్యారిటైమ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి లీగల్ డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే సివిల్ కేసెస్ అన్నిటినీ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది డీల్ చేస్తుంది. ఐసీసీ అని అంటే క్రిమినల్ కేసెస్, లైక్ ఇప్పుడు మనం పర్సనల్గా ఒక వ్యక్తి కూడా న్యాయం కోసం క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ని ఐసీసీ ద్వారా న్యాయాన్ని సాధించవచ్చు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో. దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. రీసెంట్గా కరీం ఖాన్ గారిని అపాయింట్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. జెండా సత్యాగ్రహ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ టు మార్క్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? రీసెంట్లీ వాట్స్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ మహారాష్ట్ర. రీసెంట్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో ఈ కాన్సెప్ట్ని, ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ని దీనిని స్టార్ట్ చేశారు. బేసిక్లీ ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే, ఇది వరకు మన వే బ్యాక్ టు హిస్టరీ, లైక్ అప్పట్లో నేషనల్ మూమెంట్ టైం పీరియడ్ అప్పుడు నేషనల్ ఫ్లాగ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మన జాతీయ జెండా అన్నటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, అసలు దాని యొక్క రోల్ ఏంటి మన నేషనల్ మూమెంట్లో అన్నటువంటి దానిని ఎన్హాన్స్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, దీంట్లో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగానే ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు. అసలు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్నటువంటి దాని యొక్క డిజైనర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈజ్ పింగళి వెంకయ్య గారు. ఈయన వచ్చేసి డిజైనర్. అదేవిధంగా దీని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్, ఈ రేషియో కూడా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో అడిగారు. 3:2 లెంత్ ఈజ్ టు బ్రెడ్త్ అన్నటువంటిది 3:2 రేషియోలో ఉంటుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఎవరు ఫస్ట్ ఫారిన్ సాయిల్ మీద మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని ఎగరవేసింది ఎవరు అనంటే మేడం బికాజీ కామా గారు. మేడం బికాజీ గారు, ఆవిడ జర్మనీలో మొట్టమొదటిసారిగా 1907లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని అక్కడ ఎగరవేశారు. మరి మన భారతదేశంలో ఎప్పుడు ఎగరవేశారండి అనంటే, మన భారతదేశం విషయానికి వచ్చేసరికి 1906లో క్యాల్కట్టాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేశారు. ఇనీషియల్గా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని, మన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి ట్రై కలర్స్, ధర్మచక్ర, ఇవన్నీ కూడా అప్పట్లో లేవండి. ఇనీషియల్గా డిఫరెంట్ డిజైన్స్లో ఉండేది. తర్వాత కాలగమనంలో ఈ సాఫ్రాన్ కలర్, అదేవిధంగా వైట్, గ్రీన్ కలర్, మధ్యలో బ్లూ కలర్ ఉన్నటువంటి ధర్మచక్ర, ఇవన్నీ కూడా కలిగాయి. అదేవిధంగా ఎప్పుడు మనం దీనిని అడాప్ట్ చేసుకున్నాం అన్న క్వశ్చన్ అడిగితే 22 జూలై 1947, బిఫోర్ ఇండిపెండెన్సే మనం 22 జూలై 1947న మన యొక్క ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఇండియన్ నేషనల్ అసెంబ్లీ వాళ్ళు మన ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాం. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. ద యూనియన్ క్యాబినెట్ హాజ్ అప్రూవ్డ్ విచ్ మిషన్ టు స్టడీ బయోడైవర్సిటీ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? వాట్ ఈస్ దట్ మిషన్ అండి? ఇట్ ఈస్ డీప్ ఓషన్ మిషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని రీసెంట్గా మన క్లైమేట్ చేంజ్, అదేవిధంగా ఓషన్స్కి సంబంధించి ముఖ్యంగా దాని గురించినటువంటి స్టడీ చేయడానికి డీప్ ఓషన్ మిషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశామండి. ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా ఈ డీప్ ఓషన్ మిషన్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు దానిని అమల్లోకి తీసుకొని వస్తున్నారు. దీని ద్వారా ఏంటి అనంటే
బేసిక్లీ మెయిన్ మోటో వచ్చేసి మీరు క్వశ్చన్ అడగొచ్చు లైక్ ఓషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ డీప్ ఓషన్ మిషన్ ఎందుకు అనంటే లైక్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నిక్స్ వాటన్నిటితో పాటుగా డీప్ ఓషన్ పేరులో ఉన్నటువంటి విధంగానే 6000 మీటర్స్ అంటే ఓషన్ సర్ఫేస్ కిందకి 6000 మీటర్స్ లోతుకి వెళ్ళి దాని లోపల ఉన్నటువంటి ఫ్లోరా ఫానా వీటన్నిటి గురించినటువంటి స్టడీ చేయడం, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి వైడ్ వెరైటీస్ ఆఫ్ మెటల్స్ కానీ మినరల్స్ కానీ వాటిని వెలికి తీసి అవి ఈ ఎలక్ట్రికల్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించినటువంటి ఓషన్కి సంబంధించినటువంటి స్టడీ చేయడానికి, దానివల్ల మన క్లైమేట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది వీటన్నిటి గురించినటువంటి స్టడీ జరపడానికి డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి కాన్సెప్ట్ని మన యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఆమోదించింది. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. ఇబ్రాహిం రైజీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఇరాన్ కంట్రీ. ఇరాన్ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ రియాల్. ప్రస్తుతం వచ్చేసి రియాల్ ఉందండి. నెక్స్ట్ దీని యొక్క కరెన్సీ అన్నటువంటిది తోమన్ అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. ఎందుకనంటే 2020లో ఈ దేశానికి సంబంధించి వాళ్ళ యొక్క కరెన్సీకి ఉన్నటువంటి వాల్యూని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి రియల్ కరెన్సీని తోమన్ కరెన్సీగా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ని పెట్టింది. అయితే 2020 నుంచి 2022 వరకు ఈ 2 సంవత్సరాల టైం పీరియడ్ వచ్చేసి ట్రాన్సిషన్ పీరియడ్గా ఈ దేశం అన్నటువంటిది దీనిని పరిగణించింది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ద్వారా ఏంటి అని అంటే సపోజ్ దీంట్లో కావాల్సినటువంటి ఏమన్నా ఎన్హాన్స్మెంట్స్ కానీ మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఈ 2 ఇయర్స్లో జరుపుతారు. దాని తర్వాత 2022 వరకు దీని గురించినటువంటి స్టడీ చేసి ఒకవేళ అన్ని థింగ్స్ అని కూడా సెటిల్ అయితే అప్పుడు 2022లో రియల్ కాస్త తోమన్గా మారనుంది. అప్పటి వరకు దీని యొక్క కరెన్సీ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ రియల్ అండి, నాట్ తోమన్. తోమన్ అన్నటువంటిది జస్ట్ ఒక ప్రపోజల్, ఇంకా అమల్లోకి రాలేదు. 2022 వరకు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంటుంది తోమన్ అన్నటువంటి కరెన్సీ. అదేవిధంగా ఇబ్రాహిం రైజీ గారు వచ్చేసి హీ ఈజ్ కన్జర్వేటివ్ రిలీజియస్ హెడ్, స్టాంచ్ కన్జర్వేటివ్ రిలీజియస్ హెడ్. ఈయన ఏంటి అని అంటే బేసిక్లీ ఇది వరకు ఉన్నటువంటి వ్యక్తితో పోలిస్తే ఇదివరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కొంచెం లిబరల్గా ఉండేవారు. బట్ హీఈస్ అ స్టాంచ్ ఆర్థోడాక్స్ రిలీజియస్ హెడ్గా మనం ఇవన్నీ పేర్కొనవచ్చు. రీసెంట్లీ హీ గాట్ ఎలక్టెడ్ ఫర్ ద కంట్రీ ఇరాన్. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ వన్ మోర్ థింగ్, ఈయన విషయానికి వచ్చేసరికి ఇబ్రాహిం రైజీ గారి విషయానికి వచ్చేసరికి ఈయన మొట్టమొదటి ప్రెసిడెంట్. బేసిక్లీ ఇరాన్లో ప్రెసిడెంట్ అవ్వక ముందే యుఎస్ కంట్రీ ఏం చేసింది అని అంటే యుఎస్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈయన మీద శాంక్షన్స్ విధించింది. మొట్టమొదటి ఈయన పవర్లోకి రాకముందే ఈయన మీద శాంక్షన్స్ అని అంటే రిస్ట్రిక్షన్స్, పెనాల్టీ. శాంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ పెనాల్టీ. యుఎస్ గవర్నమెంట్ నుంచి పెనాల్టీస్ని విధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అది కూడా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయకముందే, ప్రెసిడెంట్ అవ్వకముందే, పవర్లోకి రాకముందే శాంక్షన్స్ అన్నటువంటి దాన్ని విధించింది. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ప్రపోజ్ 2 child loan to avail of government schemes? What is that state అండి? ఇట్ ఈస్ అస్సాం స్టేట్. అస్సాం స్టేట్కి చీఫ్ మినిస్టర్ అయినటువంటి హేమంత్ బిస్వా శర్మ గారు రీసెంట్గా ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అర్లియర్ కూడా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఉందండి. మనం దీని గురించి లైక్ లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి చర్చించుకున్నాం. అంటే 2 child పాలసీ అంటే ఏంటి అని అంటే ఈ 2 child పాలసీ ద్వారా ఇది వరకు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే గవర్నమెంట్ జాబ్స్లో కూడా 2 child ఫెసిలిటీ, అంటే 2 పిల్లల కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో ప్రవేశం లేదు అన్నట్టు ఇదివరకు ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానితో పాటుగా ఇప్పుడు ఏంటి అని అంటే 2 చిల్డ్రన్ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నటువంటివి వాళ్ళకి వర్తించవు అని చెప్పేసి నెక్స్ట్ దీనిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరికైతే ఎక్కువ పిల్లలు ఉంటారో స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన ద్వారా లభించేటువంటి ఫెసిలిటీస్ ఏవి కూడా వాళ్ళకి వర్తించవు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అస్సాం. క్లియర్ కదండి. రైట్, నెక్స్ట్ వన్. United Nations General Assembly has appointed Antonio Guterres as the UN Secretary General for what term? For the term second. రెండవసారి కూడా. Earlier he got appointed in the year 2017.
అఫీషియల్గా అయితే సిన్స్ 1st Jan 2022 నుంచి ఈయన నెక్స్ట్ టర్మ్ అన్నటువంటిది స్టార్ట్ అవ్వబోతుందండి. నెక్స్ట్ 5 years టర్మ్ కూడా ఈయనే యునైటెడ్ నేషన్స్కి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉండబోతున్నారు. సెక్రటరీ జనరల్ అన్నటువంటి పర్సన్ ఎవరు అనంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ మొత్తానికి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో చీఫ్ అడ్మినిస్ట్రేటర్నే మనం సెక్రటరీ జనరల్గా పేర్కొంటాం. అదేవిధంగా యుఎన్ విషయానికి వచ్చేసరికి మొట్టమొదట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏ ఇయర్లో స్థాపించారనంటే 1945లో దీన్ని స్థాపించారండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కలవు అనంటే న్యూయార్క్ యూఎస్ఏలో కలవు. దీంట్లో వచ్చేసి టోటల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 193 మెంబర్ కంట్రీస్. ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీసే. అదేవిధంగా దీంట్లో పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఎన్ని ఉంటాయనంటే 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయండి. అదేవిధంగా నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ. దీని యొక్క టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? దీని యొక్క టెన్యూర్ అని అంటే 2 సంవత్సరాల పాటు నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ చేంజ్ అవుతూ ఉంటారు. 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. ఈ 5 మెంబర్ కంట్రీస్ కూడా పర్మనెంట్ మెంబర్ కంట్రీస్గా మనం పరిగణిస్తాం. అదేవిధంగా టోటల్గా అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. రీసెంట్ అఫీషియల్ లాంగ్వేజ్గా దేనిని అఫీషియల్ లాంగ్వేజ్గా పేర్కొన్నారంటే అరాబిక్. దీనితో పాటు చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్ అండ్ అరాబిక్. ఈ 6 లాంగ్వేజెస్ వచ్చేసి 6 లాంగ్వేజెస్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్. దీంట్లో మెయిన్ ఆర్గాన్స్ కూడా 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయండి. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, దానితో పాటు యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, అదేవిధంగా సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐసీజే అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈజ్ ట్రస్టీషిప్ కౌన్సిల్. ఈ విధంగా 6 మెయిన్ ఆర్గాన్స్ అన్నటువంటివి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి కలవు. దీని యొక్క సబ్సిడరీస్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా దీని యొక్క సబ్సిడరీస్గా మనం పేర్కొంటాం. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్. అదేవిధంగా మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ ఫస్ట్ సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు అనంటే ట్రిగ్వి లై గారు మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా ఉన్నారండి. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనంటే నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆంటోనియో గ్యూటెరస్ గారు వచ్చేసి పోర్చుగీస్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన కంటే ముందు ఈయన 9th సెక్రటరీ జనరల్గా ఈయన అపాయింట్ అయ్యారు. ఈయన కంటే ముందు ఎవరున్నారు అనంటే బాన్ కీ మూన్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ సౌత్ కొరియా. హీ బిలాంగ్స్ టు ద కంట్రీ సౌత్ కొరియా. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following ship was adjudged as the best ship of the Eastern Fleet among capital ships in Fleet Awards Function 2021? What is it? It is INS Sahyadri. ఈ ఫ్లీట్ అవార్డ్స్ అన్నటువంటివి ప్రతి సంవత్సరం కూడా 16 కేటగిరీస్కి సంబంధించి 16 అవార్డ్స్ని ఈ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి అవార్డ్స్ అన్నటువంటివి ప్రజెంట్ చేస్తారు. దీని ద్వారా ఏంటి అనంటే ఏవైతే సబ్మెరైన్స్ కానీ లేదు అనంటే ఇతరత్ర షిప్స్ ఏవైతే డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఇదివరకు డిఫెన్స్ యాక్టివిటీస్లో కానీ 2 దేశాల మధ్య జరిగేటువంటి మ్యారిటైమ్ యాక్టివిటీస్ కానీ నావల్ ఎక్సర్సైజెస్ కానీ వాటిలో పార్టిసిపేట్ చేసి ఏవైతే అత్యంత ఘనతని సాధిస్తాయో అట్లాంటి వాటికి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. ఐఎన్ఎస్ సహ్యాద్రి వచ్చేసి మోస్ట్ బెస్ట్ షిప్గా ఐఎన్ఎస్ సహ్యాద్రి లభించింది. అదేవిధంగా ఇంకా బెస్ట్ స్పిరిటెడ్ షిప్ అని చెప్పేసి ఇంకా ఇతరాతర కేటగిరీస్కి సంబంధించి టోటల్గా 16 కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ అవార్డ్స్ని రీసెంట్గా దీనికి సంబంధించి ప్రజెంట్ చేశారు. క్లియర్ కదండి? ఓకే, వెల్, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.